అమెజాన్ ఫారెస్ట్ అది ఈ ప్రపంచంలోనే అతిపెద్ద ఫారెస్ట్. కరెక్ట్ గా మిమ్మల్ని ఈ ఫారెస్ట్ మధ్యలో వదిలేస్తే అక్కడి నుంచి బయటపడడానికి మీకు కనీసం 472 రోజుల సమయం పడుతుంది. దారిలో వచ్చే అడ్డంకులను దాటుకుంటూ ప్రయాణిస్తేనే మీరు బయటపడగలుగుతారు. ఆ దారిలో మీకు ఎన్నో భయంకరమైన జంతువులు కనిపిస్తాయి. అది చిన్న జంతువైనా కావచ్చు లేదా పెద్ద జంతువైనా కావచ్చు. అవి మీకు ఏదో విధంగా హాని కలిగిస్తాయి. కొన్ని జంతువులు ఆహారం కోసం చంపడానికి చూస్తే కొన్ని జంతువులు వాటి రక్షణ కోసం మిమ్మల్ని చంపడానికి చూస్తాయి. ఈ అడవిలోని చిన్న చిన్న చీమలు కూడా మీ ప్రాణాలు తీయగలవు. ఈ అడవి 55 లక్షల స్క్వేర్ కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. ఇది ఎంత పెద్ద అడవి అంటే ఇందులో పాకిస్తాన్ లాంటి 7 దేశాలు పడతాయి, లేదా మన ఇండియా లాంటి 2 దేశాలు పడతాయి, దుబాయ్ లాంటి 150 దేశాలు పడతాయి. ఈ ఫారెస్ట్ 8 దేశాల్లో విస్తరించి ఉంది. ఈ ప్రపంచంలో ఉన్న జంతువుల్లో 20% జంతువులు ఈ అడవిలోనే ఉన్నాయి. అంతేకాదు ఈ అడవిలో దాదాపు 40,000 కోట్ల చెట్లు ఉన్నాయి. వాటిలో 16,000 రకాలు ఉన్నాయి. అందుకే ఈ అడవిని లంగ్స్ ఆఫ్ ది ఎర్త్ అని కూడా అంటారు. ఈ రోజు నేను మీకు అమెజాన్ ఫారెస్ట్ కు సంబంధించి కొన్ని అద్భుతమైన విషయాల గురించి చెప్తాను. మీకు ఇప్పటి వరకు వాటి గురించి తెలిసి ఉండకపోవచ్చు. అసలు అమెజాన్ ఫారెస్ట్ ఎంత ఉంటుంది, కొన్ని వేల సంవత్సరాలుగా ఈ అడవిలో ఏ జంతువులు జీవిస్తున్నాయి, ఇలాంటి ఎన్నో విషయాలు ఇప్పుడు నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. వాటి గురించి తెలుసుకోవడం కోసం మీరు ఈ వీడియోని ఎండ్ వరకు తప్పకుండా చూడండి. అయితే అంతకంటే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి. అమెజాన్ ఫారెస్ట్ టోటల్ ఏరియా చూసుకుంటే దాదాపు 50 లక్షల స్క్వేర్ కిలోమీటర్లు ఉంటుంది. మీలో చాలా మందికి అమెజాన్ ఫారెస్ట్ ని అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ అని ఎందుకు అంటారో తెలిసి ఉండకపోవచ్చు. ఈ అడవిలో వారంలో ఒక్క రోజైనా వర్షం పడుతూనే ఉంటుంది. సంవత్సరంలో 200 రోజులు ఇక్కడ ఆగకుండా వర్షం పడుతూనే ఉంటుంది. ఒకవేళ ఇక్కడ భారీ వర్షాలు పడినా సరే ఆ నీళ్లు కిందకు అంటే నేల మీదకు చేరాలంటే దాదాపు 10 నిమిషాల టైం పడుతుంది. ఇలా జరగడం వెనుక కేవలం ఒకే ఒక కారణం ఉంది. అవే దట్టమైన చెట్లు. ఈ దట్టమైన చెట్ల వల్లనే ఉదయం పూట కూడా చీకటిగానే ఉంటుంది. సూర్యుని వెలుగు కూడా ఈ దట్టమైన చెట్లను దాటుకుని కిందకి రాదు. ఇందులో ఎంత అద్భుతమైన పక్షులు జంతువులు ఉన్నాయంటే అవి కేవలం అమెజాన్ అడవిలో మాత్రమే కనిపిస్తాయి. ఈ ప్రపంచంలో ఇంకెక్కడా కనిపించవు. ఇక్కడ 40,000 కోట్ల చెట్లు, 1300 రకాల పక్షులు, 2200 రకాల చేపలు, 272 రకాల క్షీరదాలు జీవిస్తున్నాయి. ఇక్కడున్న పురుగుల గురించి మాట్లాడుకుంటే ఇక్కడ 25 లక్షల రకాల విషపూరితమైన పురుగులు నివసిస్తున్నాయి. ఈ అడవి బయట నుంచి చూడడానికి ఎంత అందంగా కనిపిస్తుందో లోపల నుంచి అంతే భయంకరంగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందో అసలు అంచనా వేయలేం. ఇక్కడ చాలా ప్రమాదకరమైనటువంటి చిన్న చిన్న జంతువులు చాలానే ఉంటాయి. ఒకవేళ ఎవరైనా పొరపాటున ఈ అడవి లోపలికి వెళ్తే ముందు వాళ్ళు గ్రీన్ అనకొండను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇది 30 అడుగుల పొడవు, దాదాపు 250 కేజీల వరకు బరువు ఉంటుంది. దీని గురించి ఆశ్చర్యపరిచే విషయం ఏమిటి అంటే ఇది దీనికంటే పెద్ద పెద్ద జంతువులను కూడా బ్రతికుండంగానే ఒక్కసారిగా మింగేస్తుంది. అలాంటప్పుడు మన సాధారణ మనుషులు దానికి ఏ లెక్క చెప్పండి? అమెజాన్ లో ఇప్పటి వరకు ఇలాంటి అనకొండలు ఎన్ని ఉన్నాయో ఎవరికి తెలియదు, అంటే లెక్కే లేదు. కానీ ఇక్కడ అనకొండతో పాటు కోబ్రా, పైథాన్ లాంటి వేల రకాల పాములు నివసిస్తున్నాయి. ఈ అడవిలోని చీమలు మనల్ని కుట్టాయి అంటే మనం చనిపోయే అవకాశం కూడా ఉంటుంది. అవి మన మనుషులని కుట్టినప్పుడు విషపూరితమైన నొప్పి వస్తుంది. అమెజాన్ ఫారెస్ట్ లో బుల్లెట్ యాంట్స్ అనే చీమలు ఉంటాయి. అవి ఈ ప్రపంచంలోనే పెద్ద చీమలు. దాదాపుగా ఇవి 4 సెంటీమీటర్ల పొడవు ఉంటాయి. అంతేకాదు ఇవి విషపూరితమైన చీమలు కూడా. ఒకవేళ ఇవి పొరపాటున ఎవరినైనా కుడితే వాళ్ళు చనిపోయే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి. యాక్చువల్ గా దీనికి బుల్లెట్ యాంట్ అనే పేరు ఎందుకు వచ్చింది అంటే ఈ చీమ దాడికి గురైన వారు బుల్లెట్ తగిలితే ఎంత నొప్పి వస్తుందో ఈ చీమ కుట్టినప్పుడు కూడా అంతే నొప్పి వస్తుందని చెప్తున్నారు. లక్షల స్క్వేర్ కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ అడవిలో ఈ ప్రపంచంలోనే రెండో పొడవైన నది ఉంది. అది అమెజాన్ నది. నైలు నది తర్వాత ఇదే పొడవైన నది. ప్రవాహంతో పోల్చుకుంటే అమెజాన్ నదే అత్యంత పెద్ద నది. ఈ నది పొడవు 6,840 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. అమెజాన్ ఫారెస్ట్ లో వర్షం పడటం వల్ల వచ్చిన నీళ్లన్నీ ఈ నదిలో ప్రవహిస్తూ సముద్రంలో కలుస్తాయి. ఈ నదిలో అత్యంత లోతైన ప్రదేశం 330 అడుగుల లోతు ఉంది. ఈ నదిలో కొన్ని వేల సంఖ్యలో మొసళ్ళు ఉంటాయి. అవి వాటి ఆకలి తీర్చుకోవడం కోసం ఎంత దూరమైనా వెళ్తాయి.
ఈ ప్రపంచంలో 14 పెద్ద పెద్ద నదుల్లోని నీళ్లు సముద్రంలో ఎంత కలుస్తుందో అంత నీళ్లు కేవలం అమెజాన్ నది నుంచి అట్లాంటిక్ సముద్రంలో కలుస్తున్నాయి. ఈ నదిలో పింక్ డాల్ఫిన్ కూడా ఉంటుంది. ఇది దాదాపు 9 ఫీట్ల పొడవు, 200 కేజీల బరువు ఉంటుంది. మిగిలిన డాల్ఫిన్స్ తో పోల్చుకుంటే ఇది చాలా తెలివైన డాల్ఫిన్, ఎందుకంటే వీటి మెదడు చాలా పెద్దగా ఉంటుంది. యాక్చువల్ గా డాల్ఫిన్లు మన మనుషులతో చాలా ఎక్కువగా కలిసిపోతాయి. కానీ పింక్ డాల్ఫిన్ ఎంత ప్రమాదకరమైంది అంటే ఇది మన మనుషులపైన దాడి చేయడానికి కూడా ఒక్క సెకండ్ కూడా ఆలోచించదు. సైంటిస్టుల ప్రకారం గత 250 సంవత్సరాల నుంచి అమెజాన్ నదిలో ఒక చేప నివసిస్తూ ఉంది. దాని పేరు ఎలక్ట్రిక్ ఈల్. ఈ చేప గురించి మన వీడియోస్ లో కూడా చాలానే చూసే ఉంటారు. అయితే ఇది దాని ఆత్మరక్షణ కోసం ఒక విచిత్రమైన పద్ధతిని ఉపయోగిస్తుంది. ఎవరైనా దీని మీద దాడి చేయడానికి ప్రయత్నిస్తే అది దీని బాడీ సహాయంతో కరెంట్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. అలా ప్రొడ్యూస్ చేసి వారిపైన దాడి చేసి వారిని చంపేస్తుంది. ఇప్పటి వరకు ఇది హై అంటే 860 వోల్ట్ల కరెంట్ ను ప్రొడ్యూస్ చేసింది. ఇవి మన మనుషులపైన చాలా సార్లు దాడి చేశాయి. అమెజాన్ నదిలో ఇలాంటి ఎన్నో సంఘటనలు జరిగాయి. ఈ ఎలక్ట్రిక్ ఈల్ మనుషులకు ఎలక్ట్రిక్ షాక్ ఇచ్చి చనిపోయేలాగా చేస్తుంది. కేవలం మన మనుషులను మాత్రమే కాదు, ఈ చేపలు దానికంటే పెద్ద పెద్ద జంతువులను కూడా కరెంట్ షాక్ ఇచ్చి చంపేస్తాయి. దీని ముందు ఏ జంతువు ఉన్నా సరే ఒక్కసారిగా కరెంట్ షాక్ ఇచ్చి దాడి చేసి చంపేస్తుంది. సైంటిస్టులు చెప్పిన దాని ప్రకారం ఇవి 870 వోల్ట్ల కరెంట్ ని ప్రొడ్యూస్ చేయగలవు. దీనివల్ల ఏ జంతువు నాడీ వ్యవస్థ అయినా దెబ్బతింటుంది. అయితే ఇప్పుడు ఒక అద్భుతమైన విషయం చెప్పాలి. అది అమెజాన్ నది. దీని పొడవు చూసుకుంటే 4345 మైల్స్, అంటే దాదాపు 6800 కిలోమీటర్లు. అయితే ఇంత పొడవైన నది మొత్తాన్ని ఈదడం పాసిబుల్ అంటారా? కళ్ళలో కూడా ఊహించలేనిదే కదా. నదిలో దిగగానే మొసళ్ళు, అనకొండలు, పిరానాలు, ఎలక్ట్రిక్ ఈల్ లాంటివి కాచుకుని ఉంటాయి. ఒక్కసారిగా దాడి చేసి చంపి తినేస్తాయి. కానీ ఒక వ్యక్తి ఈ నది మొత్తాన్ని ఈదాడు. అతని పేరు మార్టిన్ స్ట్రెల్. ఇతనే మొదటిసారి అమెజాన్ నదిని ఈదిన వ్యక్తి. మార్టిన్ స్ట్రెల్ ఒక అద్భుతమైన స్విమ్మర్. ఎన్నో భయంకరమైన జంతువులను దాటుకుని ఆ నదిని ఈదుకుంటూ బయటపడ్డాడు. ఎలక్ట్రిక్ ఈల్స్, మొసలి లాంటి పెద్ద పెద్ద జీవుల దగ్గర నుంచి కూడా తప్పించుకొని బయటపడ్డాడు. కానీ అతను అసలు వీటి నుంచి ఎలా తప్పించుకుని ఈ రికార్డును నెలకొల్పాడు? అది కూడా కేవలం 66 రోజుల్లోనే పూర్తి చేశాడు. 2007లో ఇతను అత్యంత ప్రమాదకరమైన ఈ వరల్డ్ రికార్డును నెలకొల్పాడు. ఈ రికార్డును నెలకొల్పడానికి మార్టిన్ ప్రతిరోజు 10 గంటలు ఈదేవాడు. మిగిలిన సమయమంతా రెస్ట్ తీసుకునేవాడు. దీని గురించి మార్టిన్ ని అడిగినప్పుడు అతను ఎలక్ట్రిక్ ఈల్, మొసళ్ళ దగ్గర నుంచి తప్పించుకోవడానికి తన టీం సహాయం చేసిందని చెప్పాడు. తన టీం నదికి 2 వైపులా మాంసం ముక్కలను పెట్టేది. దీనివల్ల ఆ ప్రమాదకరమైన మొసళ్ళు ఒడ్డుకు వెళ్లి ఆ మాంసాన్ని తినేవి. అప్పుడు అక్కడి నుంచి మార్టిన్ ఈదుకుంటూ వచ్చేసేవాడు. ఇలా వాళ్ళు చేసేవారు. అమెజాన్ నదిలో ఇంకో విచిత్రమైన నది కూడా ఉంది. దాని పేరు షాంఘై టింపిష్కా. ఆ నదిని లాబొంబా అని కూడా పిలుస్తారు. అయితే అమెజాన్ నదికి ఇదొక ఉపనది. దీనిని ప్రపంచంలోని ఏకైక మరిగే నది అని కూడా పిలుస్తారు. ఇది 6.4 కిలోమీటర్ల పొడవు ఉంది. ఇందులోని నీరు ఎప్పుడు మరుగుతూ ఉంటుంది. ఈ నది నీళ్లలో నుంచి పొగలు వస్తూ ఉంటాయి. ఈ నదిలోని నీళ్ల ఉష్ణోగ్రత 90 నుంచి 100 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది. ఈ వేడిలో ఏ ఆహారమైనా కూడా చాలా సులభంగా వండుకోవచ్చు. ఈ నీళ్లు సంవత్సరం అంతటా మరుగుతూనే వేడిగానే ఉంటాయి. ఈ ప్రదేశంలో ఎర్త్ కోర్ నుంచి అధిక మొత్తంలో హీట్ అనేది పైకి వస్తూ ఉన్న కారణంగా ఈ నీరు ఇలా మరుగుతుంది అని చెప్తున్నారు. ఇక్కడ 600కు పైగా తెగలు నివసిస్తున్నాయి. వీళ్ళ గురించి నెక్స్ట్ వీడియోలో అయితే డీటెయిల్ గా చెప్తాను. వాళ్ళు ఈ అడవిలో జంతువులను వేటాడి జీవిస్తున్నారు. ఈ తెగల ప్రజలు చాలా మంది ఇప్పటికీ బయట ఉన్న టెక్నాలజీ చూడలేదు. ఒకవేళ మనం వీళ్ళ ముందుకు వెళ్తే మనల్ని వీళ్ళు చాలా వింతగా చూస్తారు. అమెజాన్ లో ఇలాంటి ఎన్నో మిస్టరీలు దాగి ఉన్నాయి. ఒకవేళ అమెజాన్ ఫారెస్ట్ యొక్క శాటిలైట్ ఇమేజెస్ చూస్తే అక్కడ ఈ విధమైన ఆకారాలు కనిపిస్తాయి. వీటిని జియోగ్లిప్స్ అంటారు. వీటిలో కొన్ని రకాల జియోగ్లిప్స్ 1.5 కిలోమీటర్ల పొడవు కూడా ఉన్నాయి. ఇలాంటి జియోగ్లిప్స్ అమెజాన్ ఫారెస్ట్ లో 300కు పైగా ఉన్నాయి. అసలు ఈ విచిత్రమైన గుర్తులను ఏ ఉద్దేశంతో ఎవరు తయారు చేశారో అసలు ఇప్పటికీ కూడా సైంటిస్టులు కనుక్కోలేకపోయారు. అయితే ఫ్రెండ్స్, చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చుంటే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి.